వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్, వారధి డైరెక్టర్ డాక్టర్ అర్చన ఆచార్య గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అర్చన గారు, ఈ మధ్యకాలంలో పేరెంట్స్ పిల్లల ఫ్యూచర్ కోసం అని చెప్పి మేం పడ్డట్టుగా మా పిల్లలు సఫర్ అవ్వకూడదు, మా పిల్లలు ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి వాళ్ళని మంచి మంచి స్కూల్స్లో, కాలేజెస్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకోవడం. వాళ్ళు ఆ కార్లో వస్తున్నారు, మాకు ఈ ఫెసిలిటీ లేదు. వాళ్ళు వీకెండ్ రిసార్ట్కి వెళ్ళారు, ఏ 10,000 15,000 పెట్టుకొని వెళ్ళారు. సో మాకు కూడా అమౌంట్ ఇవ్వండి, మేము కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. సో ఇలాంటి లగ్జరీస్తో కంపేర్ చేసుకొని పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టి రివర్స్లో పేరెంట్స్తో గొడవ పడే పిల్లలు కూడా చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. లైక్ అలాంటప్పుడు ఎందుకు కన్నావు కదా పోషించు. ఎక్కువగా టీనేజర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళలో మనం ఇలాంటి నోటీస్ చేస్తున్నాం కదా. అలాంటి పిల్లలకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? మంచి క్వశ్చన్ అడిగారండి. దిస్ జనరేషన్స్ ప్రాబ్లం. పేరెంట్స్ని కంపేర్ చేసుకోవడం. మీరు అన్నట్టు కరెక్ట్. పేరెంట్స్ పిల్లలు మంచి లెవెల్కి ఎదగాలని చెప్పేసి తమ తాహతకు మించిందైనా సరే మంచి స్కూల్స్లో, కాలేజెస్లో డబ్బు పెట్టి జాయిన్ చేస్తూ ఉన్నారు. మనం రీసెంట్గా చూసాం, బేబీ అనే మూవీలో ఆ అమ్మాయి ఉంటుంది, చాలా కష్టపడి ఫీజు కట్టి పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేస్తారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి తన చుట్టూ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఆటోమేటికలీ రిచ్ క్లాస్ కిడ్స్ ఆర్ దేర్. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. మీరు అన్నది 100% కరెక్ట్ అండి. చాలా మంది పిల్లలు తమని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని మన పేరెంట్స్ ఏదో మనల్ని పెంచలేకపోతున్నారు. ట్రూ. మీరు అన్నట్టు కొంతమంది పిల్లలు పెంచలేకపోతే కన్నావెందుకు అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళకంటే సరిపోయేది కాదా, 2-3 అవసరం ఉండిందా మీకు, లాంటి క్వశ్చన్స్ కూడా అడిగే. ఈ జనరేషన్ లోనే ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ జనరేషన్ లోనే ఒకప్పుడు ఎలా చెప్పేవాళ్ళు అంటే, అమ్మ అట్లా కంపేర్ చేసుకోకూడదు, మనకంటే లేని వాళ్ళని చూసి మనకున్న దాంతో సంతోషించాలి అని చెప్పేవాళ్ళు పేరెంట్స్. ఇప్పుడు ఎందుకు మేడం ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎట్లా వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్. ఈ డ్రాస్టిక్ చేంజ్ కి కారణం ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ మనం పేరెంట్సే. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కంపారిజన్ అన్నది? మనం ప్రతిసారి పిల్లల్ని కంపేర్ చేస్తారు పేరెంట్స్, పిల్లల్ని కంపేర్ చేస్తారు పేరెంట్స్ అని మాట్లాడుకుంటాం. కొన్ని సమస్యలు మనకు కూడా వస్తాయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. పంపించగానే ఏంటి, మనం మన లెవెల్ తగ్గింది ఏదో ఒకటి కొని, బ్యాగ్ అవనియండి, పెన్సిల్ బాక్స్ అవనియండి, షూస్ అవనియండి. ఇప్పుడు స్కూల్లో జనరల్గా అయితే యూనిఫామ్ ఉంటుంది కాబట్టి ఎవ్రీబడి విల్ వేర్ ద సేమ్ యూనిఫామ్. ఆ కంపారిజన్ రాదు. కంపారిజన్ ఎక్కడ వస్తుంది? వాళ్ళు క్యారీ చేసే బ్యాగ్ లో, వాళ్ళు తీసుకెళ్లే పెన్సిల్ బాక్స్ లో, వాళ్ళు తీసుకెళ్లే టిఫిన్ లో, వాటర్ బాటిల్లో, మళ్ళీ వచ్చేసి వాళ్ళు ఏమంటారు, యాక్సెసరీస్ ఏదైతే తీసుకెళ్తారో, పెన్సిల్స్ వాడతారు, రకరకాల పెన్సిల్స్, పెన్స్, దానిలోనే మనకి కంపారిజన్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మామూలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తారు, కొంతమంది మిల్టన్ కూల్ క్యారీ చేస్తారు. ఇప్పుడు మామూలు ప్లాస్టిక్ క్యారీ చేసే వాడికి మిల్టన్ కూల్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో ఇంటికి వచ్చి నాకు అదే కావాలని గోల పెడతారు. ఇది చిన్న స్టేజ్ లో. లేదా అమ్మ వాడి దగ్గర సూపర్ మ్యాన్ పెన్సిల్ బాక్స్ ఉందమ్మా, నాకు అదే కావాలి. పెన్సిల్ మీద ఇట్లా ఒక డిజైన్ లో ఒక డిజైన్ ఉంది, ఒక క్యాప్ ఉంది, నాకు అది కావాలి. అంటే ఈ చిన్న స్టేజ్ లో, అంటే 5-6 years పిల్లలు ఇలాంటి పేచీలు పెడుతుంటారు. నాకద్దు, నాకు అదే కావాలి. మా వాడు ప్లెయిన్ మనం బ్రౌన్ బొమ్మల కవర్ వేసుకున్నాడు, నాకు అది కావాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ లో ఏంటంటే స్కూల్ బ్యాగ్ కూడా వాళ్ళే ఇస్తున్నారు, ఈ కంపారిజన్స్ రాకుండా. కానీ ఎక్కడో దగ్గర చిన్న కంపారిజన్ వస్తుంది. టిఫిన్ బాక్స్ మనం ఏంటి, మామూలు ఏదో స్టీల్ బాక్సో లేకపోతే ప్లాస్టిక్ బాక్స్ పెడితే అట్లా కాదు, మా ఫ్రెండ్ దాంట్లో వాడి పేరు ఉంది, ఆ పేరు మీద ఇది ఉంది. సో ఇటువంటి చిన్న ఏజ్లోనే మనం ఈ కంపారిజన్ని కట్ చేయాలండి. టు టెల్ దెమ్, టు ఎక్స్ప్లెయిన్ దెమ్. అంటే ఆ చిన్న వయసులో మనం ఏమనుకుంటామంటే, వీడికి ఇవన్నీ అవసరమా, పాపం ఏదో పిల్లలు అడుగుతున్నారులే అని మనం కష్టపడైనా కొనిస్తాము. కానీ కాదండి, చిన్న వయసులోనే వాళ్ళకి మనం చెప్పాలి. ఏంటి, ఆ అబ్బాయికి అది ఉంది, నీకు ఇది ఎందుకు ఉంది, ఆ అబ్బాయికి అది ఉంది, మనకు అవసరం లేదు. వాళ్ళు కొనిచ్చినారేమో, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, నీకు ఇది మాత్రమే ఎందుకు మనం కొనుక్కోగలుగుతాము, మనం ఏంటి, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఫాదర్ ఏం వర్క్ చేస్తారు, మన ఫ్యామిలీ ఇన్కమ్ ఏంటి, ఉన్న దాంట్లో మనం ఎట్లా సేవింగ్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి మెల్లిమెల్లిగా ఇవన్నీ అర్థం చేయించాలండి. మనం అనుకుంటాం వాళ్ళకి అర్థం అవ్వని, కానీ 7-8 years వచ్చే టైంకంతా వాళ్ళకి మనం వీ కెన్ టెల్ దెమ్. అంటే వాళ్ళకి ఒక పాకెట్ మనీ అన్నది ఇచ్చి, నీ ఖర్చులు పోను ఇందులో ఎలా మిగిలించుకోవాలి,
నాన్న ఏం వర్క్ చేస్తారు, అమ్మ ఏం వర్క్ చేస్తుంది, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మరి అంత తక్కువ ఇన్కమ్ మనకు వచ్చినా కూడా ఎందుకు నిన్ను మేము అంత పెద్ద స్కూల్లో జాయిన్ చేసాము, నీకు ఈ ఫెసిలిటీ ఇవ్వడానికి మేము ఏమేమి కోల్పోతున్నాము. చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు వాళ్ళకి అవసరమా ఇవన్నీ, మన కష్టాలేవో మనం పడదాంలే. కానీ కాదండి, ఖచ్చితంగా పిల్లలకి మన కష్టాలు ఏంటన్నది వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి డ్రెస్ కొనియడానికి మనం ఏం కొనుక్కోవటం ఆపుతున్నాము, లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి బర్త్డే పార్టీ ఇవ్వడానికి నీకు 10,000 సమకూర్చడానికి మేమేం కోల్పోతున్నాము, మా ఇష్టాలను ఏం వదులుకుంటున్నాము, యంగ్ ఏజ్లో మేము ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ని, మా సంపాదనని, మా ఇష్టాలను వదులుకుని నీ కోసం ఎలా ఖర్చు పెడుతున్నాము, నీ ఫ్యూచర్ సెక్యూర్ చేయడానికి మా ప్రెజెంట్ని, నీ భవిష్యత్తు కోసం మా వర్తమానాన్ని ఎంత త్యాగం చేస్తున్నాం అన్నది వాళ్ళకి అర్థమయ్యేట్టు మనం చెప్పాలండి. చెప్పడం నామోషి కాదు, మనం తక్కువ చేసుకోవడము కాదు. ఓకే. పాత జనరేషన్ మీరు అన్నారు ముందు జనరేషన్స్లో ఇలా ఉండేది కాదని. ముందు జనరేషన్స్లో తల్లిదండ్రుల కష్టాలు పిల్లలకు తెలిసేవి. ఇప్పుడు ఏంటి, నేను పడ్డ కష్టం నా పిల్లలకు పడకూడదు అనేసి మన తాహతకు మించి వాళ్ళకి అన్నీ చేస్తున్న వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చాలా మంది పిల్లలు ఈ మధ్య జనరేషన్లో అంటారు, డబ్బులు తీసుకురా, డబ్బులు లేవంటే ఏటీఎంకి వెళ్ళి తీసుకురా. సో మెనీ ఆఫ్ దెమ్. కానీ ఏటీఎంలో కూడా మనం కష్టపడితేనే వస్తాయి అన్నది తెలియదు వాళ్ళు. మనం తెలియజెప్పాల్సిన బాధ్యత మనదే కదా. అనొచ్చు, కొంతమంది పిల్లలు అంటారు నువ్వు సరిగ్గా చదువుకోలేదు అందుకే ఏదో మాకు చెప్తున్నావు నువ్వు చదువుకోమని. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ వాళ్ళకి చెప్పి, అంటే చాలామంది పేరెంట్స్లో ఉన్న అపోహ ఏంటి అంటే, చిన్న పిల్లలకి ఇలాంటివి చెప్పడం అవసరమా అని కూడా కొందరు చెప్పకపోవడం వల్లే ఇలాంటివి మీరు అన్నట్టుగా ఎక్కువ జరుగుతున్నాయి. చిన్న వయసు నుంచి వాళ్లకు విషయాల్ని అర్థమయ్యేట్టు చెప్పకపోవడం, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు, అది సామాజిక, ఆర్థిక, వ్యావహారిక ఎటువంటి పరిస్థితులైనా అవనియండి, వాటి మీద వాళ్ళకు సమగ్ర అవగాహన కలగకుండా మనం వాళ్ళని ఒక వర్చువల్ వరల్డ్లో పెంచడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. ఓకే. వాళ్ళకి రియల్ వరల్డ్ ఏంటి, అసలు వాళ్ళ లెవెల్ ఏంటి అన్న ఒక అవగాహన మనం కల్పించగలిగితే అప్పుడు ఏంటి వాళ్ళకి ఒక టార్గెట్ ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు మొబైల్ ఫోన్ కావాలని ఒక కోరికగా ఉండేది. అప్పుడప్పుడే మొబైల్స్ రిలీజ్ అయినాయి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే టైంలో మొబైల్ ఫోన్ అనేది కామన్ మ్యాన్కి అవైలబిలిటీలో వచ్చింది 2002-2003 టైంలో. నాకు ఒక మొబైల్ ఫోన్ కావాలని కోరికగా ఉండేది. వెళ్ళి అడిగాను ఇంట్లో, నాకు మొబైల్ ఫోన్ కావాలని. మా అమ్మ నాకు ఒకటే మాట అనింది, నువ్వు జాబ్ చేస్తావు కదా నెక్స్ట్ ఇయర్ అయితే అప్పుడు కొనుక్కో అనేసింది. మా లెవెల్కి నిన్ను చదివించడము ఇస్ హై. ఇప్పుడు నీ కోరికలు నీ సంపాదనతో తీర్చుకోవాలి నువ్వు. వీ హ్యావ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. 100% పర్ఫెక్ట్. ఆ మొబైల్ కొనుక్కోవడానికి నేను ఎంత తాపత్రయపడ్డాను. స్టడీ అవ్వగానే జాబ్ చేయాలి ఫస్ట్, అసలు గ్యాప్ ఉండకూడదు. అసలు ఎందుకు ఉండకూడదు, నాకు మొబైల్ కావాలి కాబట్టి. సో దట్ డ్రైవింగ్ ఫోర్స్ పేరెంట్స్ మొబైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళకే స్మార్ట్ ఫోన్ కొనిచ్చేస్తాం సొంతంగా. అంటే వాళ్ళకి ఏది అనుకోగానే అది చేతిలోకి వస్తుంది. వాళ్ళకి ఎందుకు లైఫ్ మీద సీరియస్నెస్ ఉంటుంది? దే థింక్ దర్ పేరెంట్స్ కెన్ గివ్ దెమ్ ఎనీథింగ్. ఈ స్టేజ్ నుంచే వాళ్ళు అందరితో కంపేర్ చేసుకునే స్టేజ్కి వెళ్తారు. వాడు పెన్సిల్ బాక్స్ చూడు వాడిది బాగుంది అన్నప్పుడే, లేదు నాన్న వాడిది ఎందుకు బాగుంది, నీది ఎందుకు ఇలా ఉంది, నువ్వెందుకు ఈ పెన్సిల్ బాక్స్ మాత్రమే కొనుక్కోగలుగుతావు, ఓకే నీకు సూపర్ మ్యాన్ పెన్సిల్ బాక్స్ కొనిస్తా, కానీ నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, నీకు సూపర్ మ్యాన్ పెన్సిల్ బాక్స్ కొనిస్తా. యూ హ్యావ్ టు రీచ్ సంథింగ్, అటైన్ సంథింగ్ టు గెట్ దిస్ అన్నప్పుడు వాడు దాన్ని రీచ్ అవ్వడానికి తాపత్రయపడతాడు. అండ్ దాన్ని ఒక ప్రైజ్డ్ పొజిషన్, అంటే దాని వాల్యూ అర్థమవుతుంది. అడగగానే కొనిచ్చేయంగానే దాని విలువ అర్థం కాదు. నేను అడిగాను, వాళ్ళు కొనిచ్చేశారు. వాడు ఏం చేస్తాడు, 2 రోజుల్లో దాని మూత ఇటు డబ్బా అటు చేసేసి పడేసేస్తాడు. అయ్యో పిల్లలు కదా అని అనుకుంటాం మనం, అంతే. దిస్ బిహేవియర్ విల్ కంటిన్యూ వెన్ దే గ్రో అప్. ఇది ఎక్కడికి వస్తుంది అని అంటే, మా ఫ్రెండ్ వాళ్ళందరూ పెద్ద పెద్ద కార్లలో వస్తారు, మనదేంటి డబ్బా కారు, స్మాల్ కార్ తీసుకుని మనదేంటి డబ్బా కారు, అవసరం లేదు, నన్ను కాస్త దూరంగా దించు. అంటే మన లైఫ్కి గ్రాటిట్యూడ్ చూపించకపోగా ఏదో అవమానంగా ఫీల్ అవ్వడం, మన పేరెంట్స్ అని చెప్పుకోవడానికి అవమానంగా ఫీల్ అవ్వడం. కొంతమంది ఈవెన్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా వాళ్ళని వాళ్ళు వెక్కిరించుకుంటారు అనమాట. మేడం మీకు విషయం తెలుసా, వీళ్ళు నాన్న ఆటో డ్రైవర్ అంటే, లిటరల్గా హీ విల్ నాట్ బి అన్ ఆటో డ్రైవర్ అంటే ఒకళ్ళనొకళ్ళు గేలి చేసుకోవడం అనమాట. వీళ్ళ నాన్న ఆటో డ్రైవర్ తెలుసా అని ఒకడంటే, మేడం వీళ్ళ నాన్న ప్లంబింగ్ పని చేస్తాడు తెలుసా అంటే ఒకళ్ళనొకళ్ళు గేలి చేసుకుంటారు. యాజ్ అ టీచర్ ఎట్ దట్ టైమ్ వీ ట్రై టు టెల్ దెమ్, హౌ డస్ ఇట్ మ్యాటర్ వాట్ యువర్ పేరెంట్స్ డూ, అంటిల్ అండ్ అన్లెస్ మీ చదువుకు కావాల్సిన డబ్బు వాళ్ళు సమకూరుస్తున్నారు కదా.
వెరీ ట్రూ. దొంగతనం చేయట్లేదు, గుండాగిరి చేయట్లేదు, అవి రెండు కాకుండా ఏం చేసినా తప్పులేదు. అంతే. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ప్రొఫెషన్ ని మనం రెస్పెక్టబుల్. కానీ తెలుసో తెలియకో పేరెంట్స్ నువ్వు చదవకపోతే ఆ ప్రొఫెషన్ లో వెళ్ళిపోతావు, తక్కువ చేసి నడుపుకోవడం అనేది నీచమైన పని కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆటో నడపడం మనుషులు మానేస్తే మనం ఎట్లా ట్రావెల్ చేస్తామండి? మనం మన ఆటోని తోలుకొని పోవాల్సి వస్తుంది అప్పుడు. సో ఏ ప్రొఫెషన్ని మనమే అలవాటు చేస్తున్నాం వాళ్ళకి ఇటువంటి కంపారిజన్, నీచోపమానాలు, ఇది తక్కువ ఇది ఎక్కువ. సో ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి మనం నేర్పించిన ఇదే వాళ్ళు మన మీద కూడా తీస్తారు. సో ఆటోమేటికల్లీ వాళ్ళు మనని వేరే వాళ్ళతో మనం వాళ్ళని కంపేర్ చేస్తున్నాం కదా. చూడు శర్మ గారు అబ్బాయి చూడు ఎంత బాగా చదువుతాడు, వాడు పెద్ద యూస్ఫుల్, ఎంత మంచి వాడు, నువ్వు ఉన్నావు యూజ్లెస్ ఫెలో అని అన్నప్పుడు ఆటోమేటికల్ గా వాడు శర్మ అంకుల్ చూడు ఎంత బాగా బెంజ్ కార్ కొనుక్కున్నాడు, నువ్వు యూజ్లెస్ ఫెలో, నీకు ఆల్టో కారే ఉంది. సో దిస్ కమ్స్, ఈ కంపారిజన్ని మనం అక్కడితో ఆపాలంటే, అసలు రాకుండా ఉండాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనమే ట్రైన్ చెయ్యాలి. ఓకే, మనం ఏంటి, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మన లిమిట్స్ ఏంటి, వాటికి ఒక పాకెట్ మనీ 200 చేతిలో పెట్టి నీకు కావాల్సిన ఖర్చులు ఇందులోంచే చేసుకొని సేవింగ్ చేసుకో. నువ్వు చేసిన సేవింగ్ నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో. అకౌంటబిలిటీ, నీకు డబ్బు ఇస్తే డబ్బుకు నాకు అకౌంట్ చెప్పు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. హక్కులు ఒకటే కాదు, ఇల్లు అన్న తర్వాత బాధ్యతలు కూడా ఉంటాయి. సో ఇది నీ బాధ్యత, నువ్వు మోయి. ఒక బాధ్యత మోసిన వాడికి దాని విలువ ఏంటో అర్థమవుతుంది. సో వెన్ వి టీచ్ అవర్ చిల్డ్రన్ ఆల్ దిస్, 9-10 years వచ్చినప్పటి నుంచి వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి ఇది ఫుల్ఫిల్ చేయమని టార్గెట్స్ పెట్టి అది ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళకి రివార్డ్స్ ఇచ్చి ఇది అలవాటు చేస్తుంటే దే విల్ రియలైజ్ వాట్ వీఆర్, వేర్ వీఆర్, ఒక రియలిస్టిక్ వరల్డ్లో ఉంటారు వాళ్ళు. సో దట్ టుమారో దే విల్ బీ హ్యాపీ అండ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ద పేరెంట్స్ ఆర్ డూయింగ్ ఫర్ దెమ్. నాట్ దట్ ఎంత చేసినా కానీ ఏం చేసావులే, ఎందుకు చేసినావు, కన్నావు కాబట్టి చేసినావు, నువ్వు చేసింది ఏముంది, ఇటువంటి మాటలు రావండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, పిల్లలు చాలామంది మా పేరెంట్స్ చేస్తారు అదేదో మా హక్కు, వాళ్ళు చేయాల్సింది. కాదండి, అది మీ హక్కేం కాదు. వాళ్ళకి పుట్టగానే మీకు అన్నీ చెయ్యాలని వాళ్ళకి ఏం రూల్ లేదు. ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని పుట్టగానే చెత్త కుప్పల మీద వదిలేయట్లేదు, అనాథాశ్రమాల్లో పారేసి వెళ్ళిపోవట్లేదు. ఆ పేరెంట్స్ని ఎవరైనా ఏమైనా చేయగలుగుతున్నారా? మీ పేరెంట్స్ కూడా అవసరం లేదు కదా అదంతా చేయాల్సింది. దే కెన్ జస్ట్ టేక్ యూ అండ్ పుట్ ఇన్ అ గవర్నమెంట్ స్కూల్. మీకోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టి యుద్ధం చేసి మీకు చేయాల్సిన అవసరం లేదు. చదివిస్తున్నారు, చేయాల్సిన అవసరం లేదు. తీసుకెళ్లి ఏ చిన్న స్కూల్లో పడేసుకొని మిగతా డబ్బులు వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. చెయ్యట్లేదు అని అంటే చాలా బాధ్యతాయుతంగా మీ మీద ఉన్న బాధ్యత వాళ్ళని అలా చేయిస్తుంది. సో వాళ్ళంతా బాధ్యతగా మీకోసం చేసినప్పుడు మీరు కూడా బాధ్యతగా వాళ్ళకి కొంత రిటర్న్ చేయాలి కదా. ఆ రిటర్న్ ఏంటి, వాళ్ళేం డబ్బు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ నుంచి. వాళ్ళేం మళ్ళీ మీరు పెద్ద అయిన తర్వాత వాళ్ళకు ఆస్తులు కొనిస్తారు, అంతస్తులు కొనిస్తారు కాదు. బాగా చదువుకొని ఒక రేంజ్లో ఒక సక్సెస్, ఒక పొజిషన్లో సక్సెస్ అవుతే చూడాలనుకోవడమే మీరిచ్చే రిటర్న్ వాళ్ళకి. సో బాధ్యత మనం అలవాటు చేసినట్టయితే, చిన్నప్పటి నుంచి వాళ్ళకి యాటిట్యూడ్ మనం అలవాటు చేసినట్టయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఎప్పటికీ వాళ్ళ పేరెంట్స్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వీళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నది జరగదండి. ఏదైనా కానీ ఓవర్ నైట్ అయ్యే ప్రాసెస్ కాదు. మొక్కై వంగనిది మానై వంగదు అని చిన్న స్టేజ్లో మీరు వాళ్ళని కనుక చిన్నప్పటి నుంచి ట్యూన్ చేయకపోతే పెద్ద అయిన తర్వాత చాలా కష్టం వాళ్ళని మోల్డ్ చేయడం అన్నది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. 4-5 సంవత్సరాల వయసు నుంచి పిల్లల్ని మనం మోల్డ్ చేయటం అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. వాళ్ళ పర్సనాలిటీ అవనివ్వండి, వాళ్ళకి ఒక సభ్యత, ఒక సంస్కారం మనం ఆ స్టేజ్ నుంచే మనం వాళ్ళకి అలవాటు చేయాలి. సో దట్ పెద్ద అయిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకు అవాయిడ్ అవుతాయి. లేదు మనం ఆ ఏజ్ నుంచి వాళ్ళని కంపేర్ చేస్తారే, నువ్వు యూజ్లెస్ రా, వాడు బాగున్నాడు, వాడిది బాగుంది, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అదే పని చేస్తారు మనతో పాటు. అర్చన గారు ఎంత చక్కగా చెప్పారంటే, ఇటు పేరెంట్స్కి కానీ ఇటు పిల్లలకి కానీ ఇద్దరికి కూడా మీరు చెప్పిన ప్రతి మాట వాల్యుబులేనండి. వాళ్ళ రియల్ లైఫ్లో కనుక మీరు ఇచ్చిన ఈ సలహాని పాటిస్తే ఇటు పిల్లలు హ్యాపీగా ఉంటారు, ఇటు పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి విషయాన్ని వాళ్ళ మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు తెలియజేశారు. నమస్కారం.